నేను జోక్ చేయడం లేదు. మూడోసారి కూడా ప్రెసిడెంట్ అవుతాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు ప్రపంచమంతా రీసౌండ్ వస్తోంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు కాకుండా ఇతర దేశాధినేతలు ఈ డైలాగ్ చెబితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ట్రంప్ మాట వెనుక మాత్రం పెద్ద ప్లానే ఉంది. ఇప్పటికే రెండోసారి అధికారంలో ఉన్న ట్రంప్ 2028లో మూడోసారి కూడా అధ్యక్షుడిగా ఎన్నికవుతానని అంటున్నారు. ఇది నేరుగా అమెరికా రాజ్యాంగంపై ట్రంప్ ప్రయోగించబోయే అణుబాంబు లాంటి మాట. ఏంటి అర్థం కాలేదా? అమెరికాలో 2 సార్లు కంటే ఎక్కువగా ఎవరూ కూడా అధ్యక్షుడిగా పాలించకూడదన్న విషయం మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. మరి ట్రంప్ మూడోసారి కూడా ప్రెసిడెంట్ అవుతా అని ఎలా అంటున్నారు? అసలు ట్రంప్ ఏం చేయనున్నారు? ఇది అర్థం కావాలంటే ముందుగా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ అర్థం కావాలి. అమెరికా ప్రజాస్వామ్యం ఏదో సాధారణ పాలనా విధానం కాదు. అది ఓ సుదీర్ఘమైన పోరాటాల ఫలితం. రాజుల పాలనను వ్యతిరేకించిన ఒక గొప్ప తిరుగుబాటే నేటి అమెరికా ఆవిర్భావానికి మూలం. అధికారాన్ని కేవలం ఓ వ్యక్తి చేతుల్లో కాకుండా ప్రజల చేతుల్లో ఉండాలనే భావనే అక్కడి రాజ్యాంగ నిర్మాణానికి ప్రధాన కారణం. అలాంటి దేశంలో ఒకే వ్యక్తి పదే పదే గద్దె మీద కూర్చోవడం అనేది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే అవుతుంది. నిజానికి 1930వ దశకం ముందు వరకు అమెరికాలో ఏ అధ్యక్షుడు కూడా 3 సార్లు పాలించలేదు. అయితే రెండో ప్రపంచ యుద్ధంతో పాటు దేశానికి స్థిరమైన నాయకత్వం అవసరమన్న కారణంతో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ 4 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన 1932 నుంచి 1944 వరకు అమెరికాను రూల్ చేశారు. ఆ సమయంలో రాజ్యాంగంలో అధ్యక్ష పదవికి పరిమితి లేకపోవడం కూడా ఆయనకు మరోసారి గెలిచే మార్గాన్నిచ్చింది. కానీ ఓ అధ్యక్షుడు దేశాన్ని 4 సార్లు పాలించడం మంచిది కాదు అన్న అభిప్రాయాలు అక్కడి ప్రజల నుంచి వ్యక్తమయ్యాయి. దీంతో 1951లో 22వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. ఈ సవరణ ప్రకారం ఎవరైనా కూడా 2 సార్లు మాత్రమే అధ్యక్ష పదవిలో ఉండాలి. అలాంటి బలమైన రాజ్యాంగ సవరణను ట్రంప్ మార్చాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య నాయకుడి లక్షణాలు కనిపించడం లేదు. నాటి రాజుల తరహాలో ఓ మోనార్కులా అమెరికాను ఏలాలని ట్రంప్ భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. పాలస్తీనా మద్దతుదారులను అమెరికా నుంచి పంపించేయాలని ఆయన వేస్తున్న అడుగులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై 3 నెలలు కూడా గడవకముందే మూడోసారి ఎలా పగ్గాలు చేపట్టాలని బహిరంగంగా ట్రంప్ మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. నిజానికి చైనా, రష్యా, ఉత్తర కొరియా లాంటి దేశాల్లో ఒకే వ్యక్తి పదే పదే అధికారంలో ఉండడం గురించి మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. కానీ వాటి సంగతి వేరే. ఎందుకంటే ఆ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండదు. రాజుల పాలన నుంచి ప్రజలను విముక్తి చేసి సొంతంగా ప్రభుత్వాలను నడిపిన కమ్యూనిస్టు నాయకులు కూడా దశాబ్దాల పాటు ఓ నియంతలా పాలించిన చరిత్ర ప్రపంచం ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంది. ఇలా వ్యవస్థలన్నీ ఒక వ్యక్తి చేతుల్లోనే ఉండడం అనేక దేశాల్లో ఇప్పటికీ జరుగుతూనే ఉంది. చైనాలో జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి రాజ్యాంగంలో అధ్యక్ష పదవికి ఉన్న కాల పరిమితిని తీసేశారు. ఇప్పుడు ఎంత కాలమైనా ఆయన అధ్యక్షుడిగా ఉండొచ్చు. రష్యాలో పుతిన్ కూడా అదే విధంగా నియమాలను మార్చుకుంటూ పదే పదే గెలుస్తున్నారు. ప్రత్యర్థి నేతలను జైల్లో నిర్బంధిస్తూ వారి చావులకు కూడా పుతినే కారణమన్న ఆరోపణలున్నాయి. ఇలా అధికారంలో ఉండే వ్యక్తే నియమాలను రూపొందిస్తే ప్రజలకు ఏం విలువిచ్చినట్టు అర్థం కాదు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే బాటలో నడవాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ట్రంప్ చేయాలనుకున్నది సాధ్యమా కాదా అన్నది కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. 22వ సవరణను మార్చడం అన్నది చిన్న విషయం కాదు. అది కేవలం ఒక నాయకుడి కోరిక మేరకు జరిగే ప్రక్రియ అంతకన్నా కాదు. మొదట అమెరికా కాంగ్రెస్లో 66% మంది సభ్యులు ఈ సవరణ మార్పుకు మద్దతు ఇవ్వాలి. ఇలా జరగడం చాలా కష్టం. ఎందుకంటే అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. సెనేటర్లు తమ రాష్ట్ర ప్రజల అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఒకవేళ అమెరికా కాంగ్రెస్ ఈ మార్పుకు ఓకే చెప్పినా ఆ నిర్ణయం వెంటనే అమల్లోకి రాదు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 38 రాష్ట్రాలు కూడా ఆ మార్పుని అంగీకరించాలి. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓటుతో ఓకే చెప్పాలి. ఇది చాలా పెద్ద ప్రక్రియ. దేశం మొత్తం కలిసొచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇలా ఓ వ్యక్తి పదవి కోసం దేశం మొత్తం చట్టాన్ని మార్చడం అమెరికా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా అధ్యక్షుడు పదే పదే గద్దె మీద కూర్చోవడం అంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారుతుంది. అందుకే ట్రంప్ ప్లాన్ వర్కౌట్ కాకపోవచ్చు.